హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ హ్యారీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం అరకులో ఉన్న బాగా ఫేమస్ అయిన వాటర్ ఫాల్స్లో ఈ చేపరాయి వాటర్ ఫాల్స్ ఒకటి. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపరాయి వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 30 రూపీస్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. అరకు నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఈ వాటర్ ఫాల్స్ని అయితే మనం చేరుకోగలం. అరకు వచ్చిన ప్రతి ఒక్క టూరిస్టులు ఈ వాటర్ ఫాల్స్ సందర్శించకుండా అయితే వెళ్ళరు. చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్స్లో మనం ఎక్కువ ఆకట్టుకునేవి ఇక్కడ చూస్తున్న గార్డెన్, అలాగే జారుడు బల్ల లాంటి వాటర్ ఫ్లోయింగ్ అయితే ఉంటుంది. అది కూడా మనం చూద్దాం. ఈ మధ్య కాలంలో ఇక్కడ బాగా ఫేమస్ అవుతున్న దింసా డ్యాన్స్ కూడా మనం ఇక్కడ చూస్తాం. మనం కూడా ఆ డ్యాన్స్ అయితే వేద్దాం. సో ముందు మనం గార్డెన్ చూసుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. ముందు మనం గార్డెన్ చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, చూస్తారు కదా, చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, చూసారు కదా, గార్డెన్ చాలా బాగుంది కదా. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ మనకు ఒక టెంపుల్ అయితే కనపడుతుంది. చేపలమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ చూసుకొని మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఈ వాటర్ ఫాల్స్లో దిగి ఎంజాయ్ చేయకూడదని ఈ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాను. మీకు కేవలం ఈ వీడియో రికార్డ్ చేసి ఇక్కడున్న లొకేషన్ మొత్తం చూపెడదామని అయితే వచ్చాను. కానీ రివర్స్ అయితే జరిగింది. నేను కూడా ఈ వాటర్ ఫాల్స్ దిగి ఎంజాయ్ చేశాను. మార్నింగ్ టైం అయితే వచ్చాము. చాలా అయితే చలి ఉంది. మనకి మంచు కూడా కనపడుతుంది కదా. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. అందుకని నేను ఇక్కడ దిగకూడదు అనుకున్నాను. కానీ చాలామంది ఎంజాయ్ చేస్తుంటే మనం చూసి మనం కూడా దిగాల్సి అయితే వచ్చింది. మీరు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉందో. కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ వస్తే చాలా ఇలా పూర్తిగా అయితే వెళ్తుంది. కానీ ఎంజాయ్ చేసే విధంగా అయితే మనకి వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ ఫాల్స్లో స్నానం చేయకూడదు అనుకున్నాను, కానీ చూస్తే ఆగలేకపోతున్నాను. ఇప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం. వాటర్లో దిగి చాలా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ దగ్గర స్టార్ట్ అయిపోయాం. అనిపిస్తుంది, కానీ చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి కాళ్ళు. ఇంకా తడవలేదు. ఎలా స్టార్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. చాలా చలి అయితే ఉంది. ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ దిగడానికి చాలా అయితే టైం తీసుకున్నాను. ఎందుకంటే చాలా ఎక్కువ చల్లగా అయితే ఉంది వాటరు. ఇంతమంది ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా దిగి ఉన్నారని డేర్ చేసి నేనైతే చాలా టైం తీసుకుని అయితే వాటర్ ఫాల్స్లో అయితే దిగేశాను. పూర్తిగా తడిసిపోయాను. చాలా ఎంజాయ్ చేశాను. ఈ వాటర్ ఫాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్కి వస్తే ఇక్కడున్న ఈ వాటర్ ఫ్లోయింగ్
ప్లేస్కి అయితే వచ్చి చాలా ఎంజాయ్ చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. చూస్తున్నారు కదా ఎంతమంది టూరిస్టులు అంటే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది కదా. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు అయితే వాటర్ ఫాల్స్లో ఫుల్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఆదివాసీ డ్యాన్స్ వేస్తున్నారు, మనం కూడా ట్రై చేద్దాం ఎలా ఉండదు. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం దింసా డ్యాన్స్ వేయడానికి వచ్చేసాం. ఈ డ్యాన్స్ వేయడానికి మనం వాళ్ళకి 50 రూపీస్ అయితే ఇవ్వాలి. చాలా చాలా అయితే బాగుంటుంది ఈ డ్యాన్స్ వేస్తుంటే. ఈ వీడియో కూడా లాస్ట్గా అయితే వచ్చేసింది. ఈ దింసా డ్యాన్స్ ఫుల్ వీడియో మనం షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న సాంగ్తో మన ఫుల్ వీడియోలో కాపీరైట్ వస్తుంది కాబట్టి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. మీరు షార్ట్ వీడియో చూసినట్లయితే ఈ డ్యాన్స్ మీకు బాగా నచ్చుతుంది. చాలా చాలా ఎంజాయ్ చేశాను ఈ డ్యాన్స్ చేస్తూ. మీకు ఎలా అనిపించిందో షార్ట్ వీడియో కూడా చూసి నాకైతే కామెంట్ ఇవ్వండి. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా చాలా ఎంజాయ్ చేశాను. చేపరాయి వాటర్ ఫాల్స్లో దింసా డ్యాన్స్ కూడా వేశాను. సో మీకు ఎలా అనిపించిందో